నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆషాఢ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా దీపస్తంభ పూజను నిర్వహించటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఆషాఢ అమావాస్య రోజు దీపస్తంభ పూజను ఎలా నిర్వహించాలంటే, ప్రతిరోజు కూడా మనం పూజ చేసుకునే సమయంలో పూజా మందిరంలో దీపారాధన చేసి భగవంతుడి విగ్రహాలకు లేదా చిత్రపటాలకు పూజ చేస్తూ ఉంటాం. కానీ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజు మనం వెలిగించినటువంటి దీపారాధన కుందులకే పూజ చేయాలి. మనం వెలిగించిన దీపారాధన ప్రమిదలకే పూజ చేయాలి. దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ దీపస్తంభ పూజ ఎలా చేయాలంటే, ముందుగా మీ గృహంలో పూజా మందిరంలో వెండి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఒక్కొక్క ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. అలా మీ ఇంట్లో దీపారాధన కుందిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపానికి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి మీరు వెలిగించినటువంటి ప్రమిదలకే, మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకే రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ దీపలక్ష్మి అష్టోత్తరం పఠించాలి. దీపలక్ష్మి అష్టోత్తరం మొత్తం పఠించడం వీలు కాని పక్షంలో ఓం దీపలక్ష్మ్యై నమో నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. ఆ తర్వాత మీరు వెలిగించినటువంటి దీపారాధన కుందులకి, మీరు వెలిగించినటువంటి ఆ ప్రమిదలకి తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించండి. కర్పూర హారతి ఇచ్చి తీపి పదార్థాలు ఆ ప్రమిదలకు నివేదన చేయటం ద్వారా దీపలక్ష్మీ పూజ పూర్తవుతుంది. ఇలా దీపస్తంభ పూజను నిర్వహిస్తే లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. అలాగే మీరు దీపారాధన కుందులు వెలిగించినప్పుడు ప్రత్యేకమైన శ్లోకాలు చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మొట్టమొదటి శ్లోకం ఏంటంటే, సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం. ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయ అంటే 3 ఒత్తులతో ఈ దీపాన్ని వెలిగిస్తున్నాను. వహ్ని అంటే అగ్నిదేవుడి అనుగ్రహం కలగాలి. గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం, ముల్లోకాలలో ఉన్నటువంటి చీకట్లను పోగొట్టేటటువంటి, గృహంలో మంగళములు కలిగించేటటువంటి ఈ దీపానికి నమస్కారం అని అర్థం. ఆ తర్వాత రెండో శ్లోకం ఏంటంటే, భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఇది రెండో శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, భక్త్యాదీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే, సాక్షాత్ పరమాత్మ స్వరూపమైనటువంటి ఈ దీపాన్ని భక్తి శ్రద్ధలతో వెలిగిస్తున్నాను. త్రాహిమాన్ నరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే, భయంకరమైనటువంటి నరక బాధలు తొలగింపజేసేటటువంటి ఈ దీపజ్యోతికి నమస్కారం అని అర్థం. ఇది రెండో శ్లోకం. ఆ తర్వాత మూడో శ్లోకం ఏంటంటే, త్వం జ్యోతి సర్వదేవానాం తేజస్త్వం తేజసాంపరం ఆత్మజ్యోతిర్నమస్తుభ్యం దీపోయం ప్రతిగృహ్యతాం. ఇది మూడో శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, త్వం జ్యోతి సర్వదేవానాం తేజస్త్వం తేజసాంపరం, సమస్త దేవతా స్వరూపమైనటువంటి తేజస్సును కలిగింపజేసేటటువంటి ఈ దీపానికి నమస్కారం. ఆత్మజ్యోతిర్నమస్తుభ్యం దీపోయం ప్రతిగృహ్యతాం, నేను ఇంట్లో వెలిగించేటటువంటి ఈ దీపం అనేది నా ఆత్మజ్యోతిని ప్రచోదనం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగింపజేయాలని ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. మనం వెలిగించిన దీపం కొండెక్కిన తర్వాత జీవుడికి మోక్షప్రాప్తి కలుగుతుందని అర్థం. కొండెక్కిన దీపం కూడా మనల్ని అనుగ్రహించాలంటే ఈ మూడో శ్లోకం చదవాలి. కాబట్టి దీపస్తంభ పూజ చేసేటప్పుడు ఈ 3 శ్లోకాలు చదువుకొని దీపలక్ష్మి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. ఈ శ్లోకాలు చదువుకోలేని వాళ్ళు వెలుగుతున్న దీపానికి నమస్కారం చేసుకొని ఓం ఏకాకిన్యై నమః అనే మంత్రం 21 సార్లు పఠించినా కూడా దీపలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా ఆషాఢ అమావాస్య సందర్భంగా దీపస్తంభ పూజను నిర్వహించి సంవత్సరం మొత్తం శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే ఆషాఢ అమావాస్య సందర్భంగా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఆలయాలకు వెళ్ళి పెరుగన్న నివేదన చేయటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతున్న శుభతరుణంలో శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల విశిష్టత ఏంటో, శ్రావణ మాసంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.
నమస్కారం. ధర్మ అర్థ కామాలు దాటిపోయిన తర్వాత ఏముంది? మోక్షం. కోటి అంటే అంచు, చివర. కనుక ధర్మ అర్థ కామానికి చివరేముంది? మోక్షం. కనుక కామ కోటి అంటే కామానికి చివరిదైన మోక్షము ఏ క్షేత్రంలో ఉన్నదో దాని పేరు కామకోటి. ఇది దీని యొక్క పరమమైన అర్థం అండి. అందుకే మోక్ష పట్టణము కామకోటి. ఆ తల్లి భక్తుడికి ఎలా కోరికలు తీరుస్తుందంటే ఇంకా చాలమ్మా అనేటట్టు చేస్తుంది. ఇక్కడ ఇంకా చాలు తల్లి అన్న సంపూర్ణంగా కోరికలు తీర్చడమే కాకుండా సంపూర్ణంగా కోరికలు తీరిన వాడిని ముక్తుడు అంటారు. సృష్టిలో ఎవ్వడికి సంపూర్ణంగా కోరికలు తీరవు, అందుకే పుడుతూ ఉంటాడు ఇక్కడ. కనుక మోక్షగామికి వాడికి నిజానికి ఏ కోరిక ఉండదు ఇక్కడ. వాడు అన్ని కోరికలు తీరిపోయినవాడు. ఎందుకంటే కోరిక యొక్క ఫలం ఏంటో చెప్పండి? కోరిక యొక్క ఫలం ఆనందం, అంతే కదండి. ఎవడైనా ఒకటి కోరుకుంటాడు, ఎందుకంటే కోరుకోవడం వల్ల ఆనందం రావాలని. ఆనందం బ్రహ్మానందం అయినప్పుడు ఈ కోరిక ఎక్కడ ఉంటుంది? కొండ నిండా నీరు నిండాక మళ్ళీ నీరు ఎవడు పొయ్యుడు, వెలితి ఉంటేనే నీళ్లు పోస్తాం. అందుకే మనసంతా బ్రహ్మానందంతో నిండిపోయాక మరి ఇంకే కోరిక ఉండదు. ఆ స్థితే మోక్షము. ఆ మోక్షమే కామకోటి. ఆ తల్లి మోక్షస్వరూపిణి కనుక ఆమె పేరు కామకోటే. ఆమె మోక్షాన్ని ఇస్తుంది కనుక క్షేత్రం పేరు కామకోటి. కనుక కామకోటి క్షేత్రం పేరే కాదు, అమ్మ పేరు కూడా. అందుకే త్రికూట కామకోటిక అని కామకోటి అమ్మ పేరే అన్నారు ఇక్కడ. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సుక్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి అని మూక కవి కామాక్షిదేవిని స్తుతిస్తూ అమ్మవారు కామకోటి కరుణాస్వరూపిణి అని కీర్తించారు. ఇప్పుడు మనం కాంచి కామకోటి ఈ రెండిటికి సంపూర్ణంగా అర్థాలు చెప్పుకున్నాం కదా. తర్వాత కామాక్షి వస్తుంది. ఈ లోపల మన ఈ క్షేత్రంలో కాస్త విహరిద్దాం. ఎందుకంటే పేరు తెలిసి అర్థం తెలిసాక ఈ క్షేత్రంలో మాధుర్యం చాలా బాగుంటుంది. ఇక్కడ విశేషంగా మనం ఇక్కడున్న ఇతర దేవతల వివరాలు చెప్పుకోబోతున్నాం. ముందుగా గణపతి, ఈయన చెప్పుకోవాలి కదా. ఎందుకంటే అమ్మవారి నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేసినవాడు విశ్వకర్మ. ఈ విశ్వకర్మే అమ్మవారి చిదగ్గిన కుండల్లోంచి ఉద్భవించాక శ్రీమన్నగరాన్ని కూడా నిర్మాణం చేశాడు. ఆ విశ్వకర్మ ఇక్కడ అమ్మవారిని నమస్కారం చేసే ముందు శంకుస్థాపన చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన కూడా నిర్మాణం చేయాలి అంటే శంకుస్థాపన చేయాలి కదా. ఆ శంకుస్థాపన చేసేటప్పుడు గణపతికి నమస్కారం చేశాడు. శంఖం చేత్తో పట్టుకున్న గణపతి ఇక్కడున్నాడు. ఆ గణపతిని పూజించి వాస్తుశుద్ధి చేసి శంఖస్థాపన, అదే శంకు ప్రతిష్ఠ అంటారు, అది చేశాడు విశ్వకర్మ. ఎక్కడైతే ఆ గణపతిని పూజించాడో ఆ గణపతి పేరు శంఖ గణపతి అని చెప్పబడుతూ ఈ కామకోటిలో ప్రధానంగా గణపతిని చెప్పారు. ఆ శంఖానికి పడమట వైపు కుమారకోష్టము అని చెప్పబడుతూ ఒక మహాక్షేత్రం ఉన్నది. ఇప్పటికి కాంచి వెళ్ళిన వారు కుమారకోష్టం చూసి తీరాలండి. కుమారకోష్టం అదొక పెద్ద ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉంటాడు, కుమారస్వామి. ప్రతి చోట ఇప్పటివరకు మన సుబ్రహ్మణ్యుడు చాలా చెప్పుకున్నాం. విష్ణుకోటిలోనూ సుబ్రహ్మణ్యుడు ఉన్నాడు, శివకోటిలో ఉన్నాడు, అమ్మ దగ్గర ఉన్నాడు సుబ్రహ్మణ్యుడు. ఈ స్వామి ప్రత్యేకత ఏమిటి అంటే గురుర్భూత్వా విధే స్కందః తస్మై తారముపాదిశత్ అన్నారు. ఇక్కడ ఈ స్వామి బ్రహ్మగారికి ప్రణవోపదేశం చేశాడు. అటువంటి పవిత్రమైనటువంటి చోటు ఇది అని చెప్పారు ఇక్కడ. అందుకే జ్ఞానస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ గురుస్వరూపుడైన స్కందుడు మనకిక్కడ లభించాడు. శ్రీ విద్యలో ప్రధానమైన 12 గురువుల్లో ఒకడు స్కందుడు. ఆ స్కందుడు ఇక్కడ కుమారకోష్టంలో ప్రకాశిస్తున్నాడు. ఇంతవరకు గణపతి కుమారస్వామి అయింది కదా. తర్వాత రావాల్సిన వారు ఎవరు? దుర్గలు. ఎందరు దుర్గలు ఉన్నారో చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ 6 దుర్గలు ఉంటారు ఈ కామకోటి క్షేత్రంలో. మొత్తం 6 దుర్గలు. ఆ పేర్లు విందాం. మొదటిది మహాదుర్గ. ఈ మహాదుర్గ ఈ కామకోటి గ్రామదేవత వంటిది అని చెప్తున్నారు. తర్వాత తాందోణికా దుర్గ. ఈ మహాదుర్గకి ఉత్తరం వైపు కొంత దూరంలో తాందోణికా దుర్గ అని ఉంటుంది. ఈ తల్లి ధనుర్విద్యా పండితురాలు అని చెప్పారు. ఆ తర్వాత ఆ శంఖానికి ఉత్తరం వైపు నుంచి చూస్తే పంచసంధిక అని ఒక దుర్గ ఉన్నది. ఇప్పటికే మహాదుర్గ, తాందోణికా దుర్గ. మూడవది పంచసంధికా దుర్గ. ఆ తర్వాత ఉన్నటువంటి తల్లి తీర్థమాలిని దుర్గ. ఈ తీర్థమాలిని దుర్గకు నమస్కారం చేసుకుంటూ ఆ శంఖం నుంచి కొలతలు చెప్తున్నారు ఇక్కడ. శంఖం నుంచి కొంత దూరంలో హేమాసన దుర్గ ఉన్నది. ఈ దుర్గ గోరక్షనాథుడు అనే ఒక సిద్ధునికి అశేషమైన ధనాన్ని ప్రసాదించింది లోక కళ్యాణం కోసం. ఆ శంఖానికి దక్షిణ దిశలో
పీఠావర్తి దుర్గా అనొక దుర్గ ప్రకాశిస్తున్నది. ఇలా మొత్తంగా మహాదుర్గ, తాందోణికా దుర్గ, పంచసంధికా దుర్గ, తీర్థమాలిని దుర్గ, హేమాసనా దుర్గ, పీఠావర్తి దుర్గా అని షడ్దుర్గలు, 6 దుర్గల స్థానం ఇక్కడ ఉన్నది. ఇప్పటివరకు గణపతి, కుమారస్వామి దుర్గలు. ఇప్పుడు విష్ణువులు చెప్పుకోవాలి. ఎందరు విష్ణువులు ఉన్నారంటే కామకోటిలో విష్ణువులు 4 ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్రధానంగా దూర్వావర్ణ విష్ణు. ఇతడి శంఖానికి ఉత్తరం వైపు కొంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది దూర్వావర్ణ విష్ణు. దీన్ని బట్టి ఎన్ని రకాల రంగులతో నారాయణుడు ప్రకాశిస్తున్నాడో చూడండి. ఇక్కడ రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం అని రామరక్షాస్తోత్రంలో రామ విష్ణువు యొక్క దూర్వావర్ణం చెప్పుకుంటాం. దూర్వావర్ణంలో 2 దేవతలు ఉన్నారండి, విష్ణువు, దుర్గా. వాళ్ళిద్దరికీ అలాగే సోదర బంధం ఉన్నది కనుక ఆ దూర్వావర్ణంలో ఉన్న విష్ణువు ఈ కామకోటి క్షేత్రంలో ఉన్నారు. స్వస్తి. శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాన్ నమో నమః. జయ గురుదత్త. స్వంభావయోగ పరిభావిత హృత్సరోజః ఆస్యే శ్రుతేక్షిత పథో నను నాథ పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ. చేసే పనులేమో రకరకాలుగా ఉంటాయి, లౌకిక వ్యవహారాలుగా ఉంటాయి. లోపల భగవంతుణ్ణి ఏ రూపంతో, ఏ స్వరూపంతో, ఏ రకమైన ఆకారంతో, ఏ రకమైన గుణాలతో అనుసంధానం చేయాలి అనేది ఒక ప్రశ్న. దాన్ని మనసులో పెట్టుకుని బ్రహ్మదేవుడు మనకు ఉపదేశం చేస్తున్నాడు స్తుతి రూపంలో. ఆయన అంటున్నాడు, హే ప్రభు, జీవులు ఎవరైనా సరే నిన్ను దర్శించాలి అనుకుంటే వాళ్ళు ఎవరినైనా గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయిస్తే సరిపోదు, గురువు చెప్పింది వినాలి, అది కూడా చాలదు, ఆ చెప్పింది ఆచరించాలి. ఆ జీవుడు భక్తి యోగాన్ని ఆశ్రయించి నీ గురించి తీవ్రంగా భావన చేయాలి. ఏదో కొద్దిసేపు అనుష్ఠానం చేసుకోవడం కాదు, తీవ్రమైన భావన చేయాలి. అలా చేస్తే నువ్వు వాడి హృదయ పద్మంలోనే నిలబడి ఉండిపోతావు. హే ఉరుగాయ అంటే ఓ సువిశాల కీర్తి కలిగిన మహాప్రభు, ఇక్కడ విచిత్రం ఉందయ్యా. ఆ భక్తులు నిన్ను ఏ ఏ రూపాలతో భావన చేస్తున్నారో వారిని అనుగ్రహించడానికి నువ్వు ఆయా రూపాలనే ధరిస్తావు. యద్యద్ధియా విభావయంతి తత్తద్వపుః ప్రణయసే. నువ్వు ఏ రూపంలో వాళ్ళు నిన్ను భావన చేస్తే ఆ రూపాన్నే నువ్వు స్వీకరిస్తావు వాళ్ళ కోసం. అంచేత ఏ రూపంతో నిన్ను భావన చేయాలి, ఏ రూపంతో ధ్యానం చేయాలి, ఏ రకమైన కథలు వినాలి, ఏ ఏ పేర్లను స్వీకరించాలి అనే చర్చ అనవసరం. సాధకుడికి ఏది ఇష్టమో ఆ ఇష్టం ప్రకారమే చేసుకోమనండి, కానీ చేసేది మాత్రం భగవత్పరంగా చేయమనండి. అయితే దీనికి ఒక చిన్న షరతు మాత్రం ఉంది. ఏమిటంటే సదనుగ్రహాయ. నువ్వు సత్పురుషులు మాత్రమే అనుగ్రహిస్తావు. ఆ భక్తుడు సన్మార్గుడుగా ఉండాలి. సన్మార్గుడుగా ఉంటూ తనకి ప్రియమైనటువంటి ఏ ఏ రూపంతో భావన చేసినా సరే, ఏ గుణాలతో భావన చేసినా సరే, చేసే భావన మాత్రం నిరంతరంగా చేయాలి. సద్గురు ఆశ్రయపూర్వకంగా చేయాలి. అలా గనక చేసినట్లయితే నువ్వు వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆ స్వరూపంతోనే వాళ్ళ హృదయంలో కదిలిపోకుండా నిలబడి ఉంటావు. అది నీలో ఉండేటువంటి రహస్యం. అయితే మామూలుగా చేస్తూనే ఉన్నామండి, కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే కుదరడం లేదు అంటే కష్టాలు లెక్కలో విషయం కాదయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే విశేషమైన భావన కనుక చేయడం అభ్యాసం చేసుకున్నట్టయితే కష్టాలుగా నడుస్తూ ఉంటాయి, నీ లోపల నీ భావనగా నడుస్తూ ఉంటుంది. అటువంటి స్థితిని సాధించాలి. అలా గనక సాధించినప్పుడైతేనే ఆయన శృతేక్షిత పథ అంటే గురువుగారు చెప్పినటువంటి మార్గం ఏదైతే ఉందో దాని మార్గం ప్రకారంగా నువ్వు ఉపాసింపబడాలి. అంటే ఆ శిష్యుడైనటువంటి సద్భక్తుడు సన్మార్గంగా జీవనం చేస్తూ గురువుగారు చెప్పిన మార్గంలో, గురువుగారు చెప్పినటువంటి విధానంలో, ఆయన చెప్పిన మంత్రాన్ని కానీ విధానాన్ని కానీ దాన్ని ఆధారంగా చేసుకుని భావన చేస్తూ వెళ్ళినట్టయితే వాళ్ళ హృదయం నుంచి నువ్వు పైకి రమ్మన్నారు. అంటే ఏం చెబుతున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుడు మనకి?
సన్మార్గంగా జీవించాలి అని. అది చాలా మస్ట్ అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు, వాళ్ళు అనుకునే రూపం సత్యమా, నేను అనుకునే రూపం సత్యమా, ఇట్లాంటి విచారణ చేయబోకు, అటువంటి పిచ్చి మాటలు వాదాలు చేయబోకు. నీకు ఏది ప్రియమైన రూపం ఉందో, నీకు ఏది ప్రియమైన గుణం ఉందో దాన్నే భావన చేయి. పరమాత్మ యొక్క స్వభావం ఏమిటంటే నువ్వు ఏ రూపంగా భావన చేస్తే ఆ రూపంగానే వస్తాడు. ప్రహ్లాదుడు యొక్క ప్రార్థన మన్నించి ఆ హిరణ్యకశిపుడు కోసం ఆయన కొత్త రూపమే తీసుకున్నాడు. కనుక ఎవరైనా సరే వాళ్ళు ఏ భావన చేయదలుచున్నారో ఆ భావనే చేయొచ్చు. ఆ పేరుతోనే, ఆ రూపంతోనే, ఆ గుణంతోనే, ఆ కథలతోనే అనుసంధానం చేసుకోవచ్చు. చేసేది మాత్రం సన్మార్గంలో ఉండి చేయాలి, నిష్కామంగా చేయాలి, గురువుపదిష్టమైన మార్గంలో చేయాలి అని కొన్ని కండిషన్స్ దీన్ని చెబుతున్నాడు బ్రహ్మదేవుడు ఇక్కడ. కనుక సాధకులైన వారు ఈ మెట్లేవి మర్చిపోకుండా కనుక సాధన చేసినట్లయితే నిరంతర ఆధ్యాత్మిక జీవనం నడపాలి, తాత్కాలిక ఆధ్యాత్మిక జీవనం కాకుండా. అలా నడిపిన వారికి వాళ్ళ హృదయంలో పరమాత్మ కదలకుండా స్థిరంగా ఉండిపోతాడు అని స్వయంగా మనకి భరోసా ఇస్తున్నాడు బ్రహ్మదేవుడు. కనుక అటువంటి కృషి చేద్దాం. జయ గురుదత్త. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, ఆదివారం. సూర్యోదయం 6 గంటలకు, సూర్యాస్తమయం 6 గంటల 44 నిమిషాలకు. తిథి అమావాస్య సాయంకాలం 4 గంటల 45 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాల వరకు. వర్జం రాత్రి 3 గంటల 17 నిమిషాల నుంచి 5 గంటల 1 నిమిషం వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 5 గంటల 2 నిమిషాల నుంచి 5 గంటల 53 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 41 నిమిషాల నుంచి 8 గంటల 22 నిమిషాల వరకు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకి. నేటి విశేషాలు: పుష్యార్క యోగం, అలాగే పద్మక యోగం. పద్మక యోగం సందర్భంగా నదీ స్నానం చేయడం ద్వారా, సముద్ర స్నానం చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. దానం ద్వారా కూడా చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. పుష్యార్క యోగం కలిసి వచ్చింది కాబట్టి గంగానదిలో కానీ గోదావరిలో కానీ స్నానం చేసినట్లయితే కులకోటి సముద్ధరేత్, కోటి తరాలను ఉద్ధరించేటువంటి పుణ్యం లభిస్తుంది. మన పూర్వీకులైనటువంటి కోటి తరాల పితృదేవతలను మనం సంతృప్తిపరచడం ద్వారా, ఉద్ధరించడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. పితృశాపాలు మొదలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగని నదీ స్నానం చేసేటప్పుడు పద్మక యోగ, పుష్యార్క యోగ ద్వయ స్నాన ఫలసిద్ధ్యర్థం తంత్రేణ కరిష్యే అనే సంకల్పంతో కనుక చేసినట్లయితే 2 స్నానాల ఫలితము సిద్ధిస్తుంది. దానాలు చేసేటప్పుడు కూడా అలా చెప్పి చేయడం ద్వారా దానాల ఫలితం కూడా అధికంగా సిద్ధిస్తుంది. అదేవిధంగా పితృదేవతలను ఆరాధించడానికి ఈరోజు దర్శ అమావాస్య సంబంధమైనటువంటి శ్రాద్ధాన్ని చేయాలి, పితృతర్పణాలు చేయాలి. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, చన్నీటితో స్నానం చేయడం. ఇంట్లో ఉన్నా సరే వేడి నీళ్ళు స్నానం చేయకూడదు, ఆరోగ్యం కాదు. అలాగని సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్నం పాయసాన్ని నివేదన చేసి ప్రసాదం స్వీకరించడం సూర్యనారాయణమూర్తికి, నూనె పదార్థాలు తినకుండా ఉండడం, ఇవన్నీ కూడా శ్రేయస్కరమైన అంశాలు, ఆరోగ్యప్రదమైన అంశాలు. నేటి ఆణిముత్యాలు. జ్ఞానం శక్తిని ఇస్తుంది, ప్రవర్తన గౌరవాన్ని ఇస్తుంది.
ఆవిడెవరు? మహాపతివ్రత. మహాపతివ్రత అయినటువంటి తల్లి శంకరుడి జోలికి మళ్ళీ మన్మధుడు ఎడతానంటే ఒప్పుకుంటుందా? ఇలా చూడదు ఈసారి అంటుంది. అందుకని అమ్మో అయ్య జోలికి వెళ్ళడమే అమ్మ ఒప్పుకుంటుందా? అందుకని ఎప్పుడూ వెళ్ళడు శివభక్తుల జోలికి. కాబట్టి ఇప్పుడు శివుడి కాళ్ళట్టుకున్నా, శివా కాళ్ళట్టుకున్నా, అమ్మవారి కాళ్ళట్టుకున్నా ఎవరు అదుపులోకి వస్తాడు? మన్మధుడు అదుపులోకి వస్తాడు. మన్మధుణ్ణి అదుపు చెయ్యడానికి తేలిక మార్గం ఏమిటి? వాళ్ళ కాళ్ళు అట్టుకోవడమే. వాళ్ళ కాళ్ళు అన్నప్పుడు 4 కాళ్ళు కావు, ఇద్దరిగా ఉన్న ఒక మూర్తి యొక్క 2 కాళ్ళు. అప్పుడు ఇద్దరు ఒకటెలా అయిపోతారు? అర్ధనారీశ్వర స్వరూపం చేత కుడివైపు శంకరుడుండి ఎడం పక్క అమ్మవారు ఉంటుంది. మరి శంకరుడు కనపడ్డే ఆవిడ ఎరుపు రంగు చేత ఈ తెలుపు రంగుని కప్పేసింది. కప్పేస్తే కనపడ్డావు అంటే ఆవిడ అనుగ్రహం కలిగితే శంకరుడు కనపడతాడు. ఆవిడ అప్పుడే చూపించని ఇంకా నువ్వు సాధన చెయ్యి అందనుకోండి, తన ఎరుపు రంగుతో తెలుపు కప్పేస్తే కనపడ. ఆవిడ అనుగ్రహిస్తే చూడు మీ నాన్నగారిని లప్పవిట కొంగు తీస్తుంది, కనపడతాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కాళ్ళట్టుకున్నా మన్మధుడి దగ్గరికి రాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి ఒకటైపోయారు అర్ధనారీశ్వర స్వరూపంలో. అదే చెంగాలమ్మ. ఇద్దరు కలిపి ఒకటైపోయారు. ఇప్పుడు ఒకటైపోతే 4 కాళ్ళు ఉంటాయా, 2 కాళ్ళు ఉంటాయా? 2 కాళ్లే ఉంటాయి. 2 కాళ్ళల్లో ఎవరిది ఏ కాలు అన్న సందర్భం ఎప్పుడు రావాలి? ఇద్దరికీ చెరుకో మనసు ఉంటే ఎవరిది ఏ కాలు అని అడగాలి. అందులో ఇద్దరిది ఒకటే మనస్సు, ఇద్దరిది 2 కాళ్ళు. మీరు ఏ కాలు పట్టుకున్నా ఇద్దరికీ అన్వయం అయిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకుంటే వాళ్ళ కాలు కాదు, ఎవరి జోలికెడితే 2వ కాలు కదులుతుంది. ఒకానొకప్పుడు యమధర్మరాజు గారు మార్కండేయుడు శివలింగాన్ని కౌగిలించుకొని చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను చంద్రశేఖరుడు పరమేశ్వరుణ్ణి పట్టుకుంటే ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడు. శివలింగంతో కలిపి మార్కండేయుడి తలకి పాశం వేశాడు. అమ్మవారు చూసింది, ఏమి రోయ్, ఒక పక్క ఆయన భక్తుడు ఆయన శివలింగాన్ని పట్టుకుని నేను శివుణ్ణి పట్టుకుని ఉండగా నువ్వేం చేస్తావని అడిగితే నా భర్త తలకి కూడా కలిపి పడిందా పాశం, అంత గొప్పవాడివా అంది. ఇప్పుడు శివలింగానికి పాశం తగిలితే ఎడంకాలు కదిలిందా, కుడికాలు కదిలిందా? యమధర్మరాజు గారిని తన్నిన కాలు ఎడమ పాదంతో తన్నాడు. అంటే ఇప్పుడు శివుడి జోలికి వెళ్తే ఎవరి పాదం కదిలింది? అమ్మవారి పాదం కదిలింది. అమ్మవారి జోలికెడితే ఎవరి పాదం కదులుతుంది? శివుడి పాదం కదులుతుంది. పరమ ప్రశాంతంగా చెంగాలమ్మ పాదాల వంక చూస్తే ఎవరి అనుగ్రహం కలుగుతుంది? ఒక మనసైన ఇద్దరిది కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు అర్ధనారీశ్వర స్వరూపానికి ఆ చూపులకున్న గొప్పతనం అది. ఆ చూపు అలా నిగ్రహిస్తుంది. మన్మధుడు ఆవిడకి పట్ల భయం, ఆవిడ పట్ల ప్రేమ, ఆవిడ పట్ల ఉన్నటువంటి మర్యాద, ఆవిడ పట్ల ఉన్న భక్తి, ఆవిడ పట్ల ఉన్న గౌరవం, అయ్యో కాలిపోతే మళ్ళీ బతికించిందే నా తల్లి, నన్ను మళ్ళీ అధికారంలో కూర్చోపెట్టిందే, మళ్ళీ ఇంత శక్తినిచ్చిందే, ఇటువంటి తల్లి జోలికి నేను మళ్ళీ వెళ్ళడమా, ఇటువంటి తల్లి భక్తుల జోలికి వెళ్ళి నేను మళ్ళీ బాణాలు వేయినా అని చెప్పి ఆయన బాణాలు వేయడు. అమ్మవారు ఎవరిని అనుగ్రహించిందో వాళ్ళ జోలికి మన్మధుడు రాడు. బాగుంది. కానీ ఎంత కాదన్నా మన్మధుడి మనసులో చిన్న కోరిక ఉంటుందా, ఉండదా? నేను ఏ తప్పు చేశాను, ఏదో దేవతలు అడిగారని బాణం వేశాను పరమశివుడి మీద, కాల్చేశాడే, బూది చేసేసాడే, 3వ కన్ను తెరిచి. ఎవరి మీదైనా నా బాణాలు పనిచేస్తాయి కానీ ఆయన మీద నా బాణాలు పనిచేయవు. ఎప్పటికైనా నా బాణంతో ఒక్కసారి ఆయన లొంగదీయగలనా? అమ్మవారు పట్టుకుంటేనే లొంగుతాడు, నేను పట్టుకుంటే లొంగడు ఆ బాణానికి చెరుకు విల్లికి. అప్పటి నుంచి పట్టుకోవడానికే భయం శివుడి ఎదురుగుండా. మరి ఎలా? ఎప్పటికైనా పరమశివుణ్ణి నేను గెలిచాను అన్న తృప్తి నాకు కలుగుతుందా అని మన్మధుడికి మనసులో ఓ చిన్న కోరిక, పైకి ఎక్కడా చెప్పకపోయినా ఉంటుందా, ఉండదా? మనసులో కోరికుండి కదిలినా అది తెలుసుకోగలదా, తెలుసుకోలేదా? అమ్మవారు తెలుసుకుంటుందిగా. మరి అంత భక్తుడైన వాడి కోరిక తీర్చాలా, తీర్చద్దా? అంటే ఒక్కసారైనా పరమశివుడి మీద బాణం వేసి గెలిచాను నేనన్న తృప్తి మన్మధుడికి కల్పించాలా వద్దా? అలా వెయ్యరా అన్నా ఇంకా వేస్తాడా? వేస్తే మాత్రం ఆయన ఊరుకుంటాడా? ఎరా నీకు మళ్ళీ బుద్ధి లేదా అని అడగడా? మరి ఎలా అన్వయం? భక్తుడిని రక్షించడం ఎలా అంటే ఇంకా ఆ విషయంలో భక్తుడి కోరిక తీరే అవకాశం లేదా మన్మధుడి కోరిక? ఇక్కడే ఆవిడ చూపుల శక్తి ఏమిటో చెప్పడంలో ఒక శంకరుల మాట చెప్పా, నీలో పిరాగమధికం జనయన్ పురారే. శంకర భగవత్పాదులు ఒక అద్భుతం చేశారు. ఇదే కామాక్షి విలాసంగా చెప్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, కిమిదం పరమాశ్చర్యం, కిమిదం పరమాశ్చర్యం, ధ్యాయస్యమిత విక్రమ, ధ్యాయస్యమిత విక్రమ, కచ్చిల్లోక త్రయస్యాస్య, కచ్చిల్లోక త్రయస్యాస్య, స్వస్తి లోక పరాయణ, స్వస్తి లోక పరాయణ. ఇదేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. అమిత విక్రమ, లోకపారాయణ, నువ్వేమిటి ధ్యానించడం ఏమిటి? ముల్లోకాలకు శుభమే కదా. పురుషోత్తమ, 4వదైన ధ్యాన మార్గం అవలంబించి 3 అవస్థలు దాటిపోయావు నువ్వు. కనుక నా మనస్సుకు ఆశ్చర్యం కలిగింది. శరీరంలో సంచరించే పంచవాయువులు నిలిపివేశావు. ప్రసన్నమైన ఇంద్రియాలను మనస్సులో నిలిపావు. గోవిందా, వాక్కు మనస్సు నీ బుద్ధిలో నిలిపావు. నీ దేవస్వరూపాలు గుణాలు అన్నీ ప్రత్యేగాత్మలో ప్రవేశపెట్టావు. నీ రోమాలు చలించడం లేదు ప్రభు. బుద్ధి మనస్సు కూడా స్థిరంగా ఉన్నాయి. మాధవ, నీవు కర్రలాగా, గోడలాగా, రాయిలాగా చేష్ట లేకుండా ఉన్నావు. దేవా, గాలి లేని చోటు ఉన్న దీపంలాగా నీవు నిశ్చలంగా ఉన్నావు. అయినా ప్రకాశిస్తున్నావు. రాయిలాగా నిశ్చలంగా ఉన్నావు. నేను వినదగినది అయితే, అది రహస్యం కాకపోతే ప్రసన్నుడవై అడుగుతున్నాను. నా సందేహం తీర్చు భగవంతా. త్వం వికర్తా వికర్తా చ, త్వం వికర్తా వికర్తా చ, క్షరం చైవాక్షరం చహి, క్షరం చైవాక్షరం చహి, అనాదినిధనశ్చాద్యః త్వమేవ పురుషోత్తమ, త్వమేవ పురుషోత్తమ. ఓ పురుషోత్తమ, నీవే కర్తవు, వికర్తవు కూడా. అలాగే క్షరవు, అక్షరము, ఆది అంతము లేనివాడు, ఆద్యుడువు నీవే. నీవే నాకు శరణు. నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నీ ధ్యానంలోని నిజస్థితిని తెలుపు భగవంతా. అప్పుడు భగవానుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు, శరతల్పగతో భీష్మక, శరతల్పగతో భీష్మక, శ్యామన్నివ హుతాశనక, శ్యామన్నివ హుతాశనక, మాం ధ్యాతి పురుష వ్యాఘ్రక, మాం ధ్యాతి పురుష వ్యాఘ్రక, తతో మే తద్గతం మనగ, తతో మే తద్గతం మనగ. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ముడు ఆరిపోయే అగ్నిహోత్రంలా ఉన్నాడు. అతడు నన్ను ధ్యానిస్తున్నాడు. అందుచేత నా మనస్సు అతన్ని చేరింది. అతని ధనుష్ఠాంకారం పిడుగులు పడినట్లు అనిపిస్తుంది. దాన్ని దేవేంద్రుడు కూడా సహించలేడు. అటువంటి భీష్ముడు నా మనస్సులోకి వచ్చాడు. రాజ సముదాయం అంతా జయించి కాశీరాజ కన్యలను 3 ఎత్తుకొని పోయినటువంటి భీష్ముడిని నా మనస్సున తలిశాను. పరశురాముడితో 23 రోజులు పోరాడిన ఓడిపోని పరాక్రమవంతుణ్ణి నా మనస్సున ధ్యానించాను. ఇంద్రియాలన్నిటినీ ఒకటి చేసి మనస్సును బుద్ధితో నిలిపి నన్ను శరణు వేడిన భీష్ముడిని నా మనస్సును తలిచించాను. గంగాదేవి అతడిని గర్భంలో ధరించింది. అతడు వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చాడు. ఆ భీష్ముడిని నేను తలిచాను. సాంగంగా చతుర్వేదాలను, దివ్యాస్త్రాలను మహా తేజస్వి అయినటువంటి ఆ బుద్ధిమంతుడు ధారణ చేశాడు. అటువంటి భీష్ముడిని నేను మనస్సులో తలిచాను. జమదగ్ని కొడుకైన పరశురాముడికి ప్రియ శిష్యుడు, సర్వ విద్యలకు ఆధారమైన భీష్ముడిని మనసా భావించాను. అతడు భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసినవాడు, ధర్మం తెలిసిన వారిలో ఉత్తముడు. అతడిని మనసా ధ్యానించాను. ఆ ఉత్తమ పురుషుడు తన కర్మల చేత స్వర్గానికి వెళ్ళిపోతే, ధర్మరాజా, ఈ భూమి అంతా చంద్రుడు లేని రాత్రిలా అయిపోతుంది. అందువల్ల ధర్మరాజా, భయంకర పరాక్రముడైనటువంటి ఆ గంగాపుత్రుడి దగ్గరకు చేరి పాదాభివందనం చేసి నీ మనస్సులో ఉన్నదాన్ని ప్రశ్నించు.
4 విద్యలను, 4 అగ్నిహోత్ర విధానాలను, 4 ఆశ్రమ విశేషాలను, రాజధర్మాలన్నింటినీ గురించి ఆయన అడిగి తెలుసుకో. తస్మిన్నస్తమితే భీష్మే, తస్మిన్నస్తమితే భీష్మే కౌరవాణాం దురంధరే, కౌరవాణాం దురంధరే జ్ఞానాన్యస్తం గమిష్యంతి, జ్ఞానాన్యస్తం గమిష్యంతి తస్మాత్ త్వాం చోదయామ్యహం, తస్మాత్ త్వాం చోదయామ్యహం. కురువంశభారమంతా మోస్తున్న ఆ పెద్ద దిక్కు భీష్ముడు అస్తమిస్తే జ్ఞానాలన్నీ అస్తమించిపోతాయి. అందుచేత నిన్ను ప్రేరేపిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణుడు. ఉత్తమము సత్యమైన కృష్ణుని మాట వినేసరికి ధర్మరాజుకు కన్నీటితో నోటమాట రాలేదు. ఎలాగో మెల్లగా ఇలా అన్నాడు, మాధవ, భీష్ముడు ప్రభావం గురించి నీవు చెప్పినదంతా సత్యమే, అందులో నాకు సందేహం లేదు. ఓ మహా తేజస్వి, భీష్ముడి మహాభాగ్యాన్ని గురించి, ప్రభావం గురించి మహాత్ములైన బ్రాహ్మణులు చెబుతూ ఉంటే నేను విన్నాను. నీవు లోకాలకు కర్తవు, నీవు చెప్పిన దాన్ని గురించి మళ్ళీ ఆలోచించవలసిన పని లేదు. మాధవ, నా మీద నీకు అనుగ్రహంతో కూడినటువంటి బుద్ధి ఉంటే నేను నిన్ను ముందుంచుకొని భీష్ముని మేము దర్శిస్తాం, నాకు భయం అనే విధంగా మాట్లాడుతున్నాడు. ఉత్తరాయణం వస్తే ఆయన పరలోకాలకు వెళ్ళిపోతాడు. అందువల్ల ఆ కురు వంశోత్తముడు నీ దర్శనం ఇప్పుడే పొందదగినవాడు. నీవు ఆద్యుడవు, దేవుడవు, క్షరుడవు, అక్షరుడవు. నీ దర్శనం ఆయనకు లాభం అవుతుంది. నీవు బ్రహ్మవిధివి అన్నాడు. ధర్మరాజు మాట విని కృష్ణుడు పక్కనే ఉన్న సాత్యకితో నా రథం సిద్ధం చేయన్నాడు. కృష్ణుడి దగ్గర నుండి సాత్యకి వెంటనే వెళ్ళి దారుకుడితో కృష్ణుడి రథం సిద్ధం చేయన్నాడు. సాత్విక మాట విని వెంటనే అతడు బంగారు రథాన్ని సిద్ధం చేశాడు. ఆ రథం మరగతమణులు, చంద్రకాంతమణులు, సూర్యకాంతమణులు పొదిగి ఉంది. చక్రాలకు బంగారపు తొడుగులున్నాయి. ఎందుకంటే కృష్ణుడికి మరగతం అంటే చాలా ఇష్టం. ఆయన రథమంతా అదేనే. ఆ రథం సూర్యకాంతి కలిగి వేగంగా వెళ్ళింది. మధ్య మధ్యలో విచిత్రమైన మణులెన్నో పొదగారు. ఆ రథం అప్పుడే ఉదయించిన సూర్యుడిలాగా వెలిగిపోతుంది. ధ్వజం మీద గరుక్మంతుడు రెపరెపలాడుతూ ఉన్నాడు. సుగ్రీవం, శైభ్యము మొదలైన గుర్రాలు పూంచారు. అవి మనోవేగంతో పరిగెత్తగలవు. అటువంటి రథాన్ని సిద్ధం చేశాను అని చెప్పి దారుకుడు నమస్కరించి నిలబడ్డాడు. ఎందుకంటే ఇక్కడి నుంచి కురుక్షేత్రానికి కొన్ని క్షణాల్లో వెళ్ళిపోతుంది ఆ రథం, అంటే మనోవేగంతో అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 47వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడుగుతున్నాడు. భరతవంశ పితామహుడైనటువంటి భీష్ముడు అంపశయ్య మీద ఉంటూ ఏ యోగం ధరించాడు, శరీరం ఎలా విడిచిపెట్టాడు అన్నాడు. అప్పుడు వైశంపాయనుడు ఇలా చెప్పాడు. రాజా, శుచివై స్థిరమైన మనస్సుతో శ్రద్ధతో మహాత్ముడైనటువంటి భీష్ముడి దేహత్యాగం గురించి విను. మాఘమాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడి ఉత్తరాయణంలో ప్రవేశించినప్పుడు స్థిరమైన మనస్సుతో ఆత్మను ఆత్మయందు లగ్నం చేశాడు. జీవుడు పరమాత్మతో లీనమయ్యాడు. 100 కొద్ది బాణాలు శరీరంలో గుచ్చుకొని ఉన్నాయి. చుట్టూరా బ్రాహ్మణులున్నారు. అప్పుడు భీష్ముడు నలువైపులా కిరణాలు ప్రసరించే సూర్యునిలాగా పరమశోభతో ప్రకాశిస్తున్నాడు. వేదవేత్త అయినటువంటి వ్యాసుడు, దేవర్షి అయినటువంటి నారదుడు, దేవస్థానుడు, వాచ్యుడు, అశ్మక సుమంతుడు, జైమిని, పైలుడు, చాండిల్యుడు, దేవలుడు, మైత్రీయుడు, అసితుడు, వశిష్ఠుడు, కౌశికుడు, హరితుడు, లోమశుడు, ఆత్రేయుడు, బృహస్పతి, శుక్రుడు, శవనుడు, సనత్కుమారుడు, కపిలుడు, వాల్మీకి, తుంబురుడు, కురుడు, మౌత్కులుడు, పరశురాముడు, తృణబిందువు, పిప్పిలాదుడు, వాయువు, సంవర్తుడు, పులహుడు, కచుడు, కాశ్యపుడు, పులస్యుడు, క్రతువు, దక్షుడు, పరాశరుడు, మరీచి, అంగిరసుడు, కాశ్యుడు, గౌతముడు,
గాలవుడు, ధౌమ్యుడు, విభాండుడు, మాండవ్యుడు, ధౌమ్రుడు, కృష్ణానుభూతికుడు, ఉలూకుడు, మార్కండేయుడు, భాస్కరి, పూర్ణుడు, కృష్ణుడు, సూతుడు, ఇంకా మహాభాగులు అంతా మహాత్ములు కూడా శమధమాలు గల మునిగణాలతో కూడి ఆ భీష్ముడు గ్రహాలతో చుట్టుముట్టిబడినటువంటి చంద్రుడిలాగా ఉన్నాడు. పురుషశ్రేష్ఠుడైన భీష్ముడు శరతల్పం మీద నుండి అంజలి ఘటించి త్రికరణ శుద్ధుడై కృష్ణుని ధ్యానించాడు. అంటే ఆయన శరతల్పం మీద పడినప్పటి నుంచి ఎవరో ఒకరు మునులు, బ్రాహ్మణులు చుట్టూ ఉండి వేదాభ్యాసం చేస్తూ వేదాన్ని పఠనం చేస్తూ చుట్టూ ఉండేవారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా యోగీశ్వరుడు, పద్మనాభుడు, విష్ణుడు, జిష్ణుడు అయినటువంటి మధుసూదనుణ్ణి ఆనందంతో పెరిగిన స్వరంతో స్తుతించాడు. వాక్కుల పరమార్థం తెలిసిన పరమధర్మాత్ముడైనటువంటి భీష్ముడు అంజలి ఘటించి వాసుదేవుణ్ణి ఇలా స్తుతించాడు. తయా వ్యాస సమాసిన్యా తయా వ్యాస సమాసిన్యా ప్రియతాం పురుషోత్తమగా ఆరిరాధ ఇషుగు కృష్ణం ఆరిరాధ ఇషుగు కృష్ణం వాచం జిగ దిశామియాం. కృష్ణుని ఆరాధించాలని నేను విస్తారము సంక్షేపమైనటువంటి వాక్కులతో స్తుతిస్తున్నాను. దానితో పురుషోత్తముడు ప్రీతి పొందుగాక. శుచిపదుడు, హంసుడు, తత్ అనే పదంతోనే చెప్పబడేవాడు, పరమేష్టి అయిన ప్రజాపతిని సర్వాత్ముడు నా 3 దేహాలను విడిచిపెట్టి శరణు వేడుతున్నాను. అనాద్యంతం పరం బ్రహ్మ అనాద్యంతం పరం బ్రహ్మ నదేవా నర్షయో విదుః నదేవా నర్షయో విదుః ఏకోయం వేద భగవాన్ ఏకోయం వేద భగవాన్ దాత నారాయణో హరి దాత నారాయణో హరి దాత నారాయణో హరి. ఆయనకు ఆది అంతము లేవు. పరబ్రహ్మ అతడే. దేవతలు, ఋషులు కూడా ఆయనను తెలుసుకోలేరు. సృష్టికర్త నారాయణుడు అయినటువంటి హరి ఒక్కడికే తెలుసు. నారాయణుని వల్ల ఋషిగణాలు, సిద్ధులు, మహానాగులు, దేవతలు, దేవఋషులు ఆయనను అవ్యవమైనటువంటి పరతత్వం అని తెలుసుకున్నారు. ఇతడెవరు, ఈ భగవానుడు ఎక్కడివాడు అనే విషయాలు దేవదానవులు కానీ, గంధర్వులు కానీ, యక్ష రాక్షస పన్నగులు కానీ తెలుసుకోలేరు. ఎవరూ తెలుసుకోరు. భూతాలన్నీ ఇతనిలోనే ఉన్నాయి, ఇతనిలోనికి చేరుకుంటాయి. భూతేశుడైన భగవంతునిలో ఇవి అప్రధానులై సూత్రంలో మణిగణాలలాగా ఉన్నాయి. విశ్వమంతా శరీరమైన వాడు అతడు. విశ్వమే అతని చేష్టలు. అతడు నిత్యుడు. ఈ విశ్వం దారంలో దండలాగా అతన్ని నిలిచింది. అతనికి ఎన్నో తలాల, పాదాల, కాళ్ళు, చేతులు, కిరీటాలు, ముఖాలు కూడా ఉన్నాయి. విశ్వానికి పారాయణంగా ఆ హరిని, నారాయణుని ప్రశంసిస్తారు. అతడు అణువుల్లో మరింత అణువు, పెద్దవాడిలో పెద్దవాడు, బరువైన వానిలో బాగా బరువైనవాడు, మేలైన వానిలో మేలైనవాడు అని ప్రశంసిస్తారు. అతడిని మంత్ర బ్రాహ్మణంలోనూ, దేవతా జ్ఞానం కలిగించే వేదవాక్యుల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, సత్యాలైన సామాల్లోనూ నిర్దోషుడిగా, సత్య కర్మునిగా ధ్యానిస్తారు. 4 రూపాలైనటువంటి ఆత్మగలవాడు అతడు. బుద్ధిలోనే తెలుస్తాడు. భక్తపాలకుడు. అటువంటి దేవుణ్ణి వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనే శ్రేష్ఠులైన 4 గూఢనామాలతో అర్చిస్తారు. తపస్సులన్నీ నిత్యము అతని కోసమే చేయబడుతున్నాయి. ఆ తపస్సు ఉండటం వల్లనే మన శరీరాల్లో అతడు నిలిచి ఉంటాడు. అతడు సర్వాత్ముడు, సకలమూ తెలిసినవాడు, సర్వాన్ని భావించేవాడు. ఆయనను ఆరాధిస్తున్నాను.
వాసుదేవుని వలన దేవకీదేవి ఆయనను కన్నది. వేద బ్రాహ్మణ యజ్ఞాలను రక్షించటానికే ఆయనను దేవకి కన్నది. యమనన్యో వ్యపేతాసీహి, యమనన్యో వ్యపేతాసీహి, ఆత్మానం వీత కల్మషం, ఆత్మానం వీత కల్మషం, దృష్ట్యానంత్యాయ గోవిందం, దృష్ట్యానంత్యాయ గోవిందం, పశ్యత్యాత్మానమాత్మని, పశ్యత్యాత్మానమాత్మని. అన్యభావన లేకుండా కోరికలు విడిచిన సాధకుడు కల్మష స్పర్శలేని గోవిందుణ్ణి సూక్ష్మదృష్టితో మోక్షం కోసం ఆత్మలోనే దర్శిస్తాడు. వాయువును ఇంద్రుని మించిన శక్తి, సూర్యుని మించిన తేజస్సు కలిగి బుద్ధికి, ఇంద్రియాలకు, దేహానికి మించిన స్థితి గల ప్రజాపతిని శరణు వేడుతున్నాను. పురాణే పురుషం ప్రోక్తం, పురాణే పురుషం ప్రోక్తం, బ్రహ్మ ప్రోక్తం యుగాదిషు, బ్రహ్మ ప్రోక్తం యుగాదిషు, క్షయే సంకర్షణం ప్రోక్తం, క్షయే సంకర్షణం ప్రోక్తం, తముపాస్య ముపాస్మహే, తముపాస్య ఉపాస్మహే. పురాణాల్లో పురుషుడని, యుగారంభంలో బ్రహ్మమని, యుగాంతంలో సంకర్షుడని పిలువబడేటువంటి ఉపాస్య దైవాన్ని ఉపాసిస్తున్నాం. ఒకడే అయినటువంటి ఎన్నో రూపాలతో ఉద్భవించేవాడు అధోక్షజుడు. అన్ని కోరికలను తీర్చేవాడని క్రియాపరులు అనన్య భక్తితో ఆయనను పూజిస్తారు. ఆయన లోకానికి కోశాగారం, ఆయనలోనే ప్రజలంతా ఉన్నారు. నీటిలో పక్షుల్లాగా ఆయనలో లోకాలన్నీ కదులుతూ ఉంటాయి. ఆయన సత్యస్వరూపుడు, ప్రణవస్వరూపుడు, సత్తుకు అసత్తుకు పైవాడు, ఆది మధ్యాంతాలు లేనివాడు. ఆయనను దేవతలు, ఋషులు కూడా తెలుసుకోలేరు. ఆయనను దేవతలు, రాక్షసులు, గంధర్వులు, సిద్ధులు, ఋషులు, ఉరుగులు నిత్యము దుఃఖమనే రోగానికి మందు వంటి వాడని శ్రద్ధతో వాడనే పూజిస్తారు. ఆది మధ్యాంతాలు లేనివాడు, స్వయంభువు, సనాతనుడు. ఎవరూ ఆయనను చూడలేరు, తెలుసుకోలేరు. ఆయనే హరి, నారాయణుడు, ప్రభువు, విశ్వానికి కర్త, నడిచేదానికి నిలిచిన దానికి రక్షకుడు, జగత్తుకు అధ్యక్షుడు, అక్షరుడు, పరమపదం అని ఆయనను చెబుతారు. హిరణ్యవర్ణం యం గర్భం, హిరణ్యవర్ణం యం గర్భం, అదితేర్దైత్య నాశనం, ఏకం ద్వాదశదా జజ్ఞే, ఏకం ద్వాదశదా జజ్ఞే, తస్మై సూర్యాత్మనే నమః, తస్మై సూర్యాత్మనే నమః, తస్మై సూర్యాత్మనే నమః. బంగారు వన్నెతో అదితి గర్భం నుండి దైత్యనాశకుడై 12 రూపాలతో పుట్టిన సూర్యాత్ముడికి నమస్కారం. శుక్లపక్షంలో దేవతలను, కృష్ణపక్షంలో పితృదేవతలను తృప్తిపరుస్తూ ద్విజులకు రాజైన చంద్రాత్ముడికి నమస్కారం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.